అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ రాకముందే మంచి బిడ్డ అనే బీజం మనం వేసుకునేటప్పుడు అటువంటి విత్తనమే ప్రెగ్నెన్సీలో మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఈజీగా మంచి వృక్షం అయ్యి మంచి బిడ్డగా రావడం అనేది సహజంగా సులభంగా జరిగిపోతుంది. షర్మిల ఇప్పుడు మనతో ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. సో ఇటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ విన్నప్పుడు మనం బాగా మనసు పెట్టి వింటే చాలా స్ఫూర్తి మనకి వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళలాగా మనం కూడా మంచి బిడ్డగా తీసుకుంటాము అనే ఒక ధైర్యం, నమ్మకం వస్తుంది. ఇప్పుడు తన స్టోరీ మనం వింటాం. ముందుగా అండాలి మేడం గారికి చాలా థ్యాంక్స్. మాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. మాకు ఎక్కడ తిరిగినా పిల్లలు పుట్టలేదు. 4 హాస్పిటల్ అలా తిరిగాము, ఎక్కడ నమ్మకం లేదు. మాకు 6 ఏళ్ళు అయిపోయింది. 6 ఏళ్ళు అయింది పెళ్ళయి. 4 హాస్పిటల్స్ తిరిగాము, మాకు ఎక్కడ నమ్మకం లేదు. పీసీఓడి ప్రాబ్లం ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. 6 monthsలో కన్సీవ్ అయ్యాను. ట్రీట్మెంట్లో నీకేం అర్థమైంది? ఏం చేసేవు? డైట్ ఫాలో అయ్యాను, వీడియోస్ చూడడం అవన్నీ బాగా చేసేదాన్ని. ఏమేమి డైట్ నీకు హెల్ప్ అయ్యింది? నాకు వాకింగ్, వీడియోస్ చూడడం అవన్నీ డైట్ మొత్తం ఫాలో అయ్యేదాన్ని. నాకు అవన్నీ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఓకే. సో ఇవన్నీ చేస్తే వస్తుందా? ఇది ఎందుకు చేయాలి అనుకోలేదా? అలా ఏం అనిపించలేదు మేడం. చేద్దాం, మేడం మీద నమ్మకంతో వచ్చాం కాబట్టి చేద్దాం అని అనుకున్నాను. ఎవరు చెప్పి వచ్చారు? మా హస్బెండ్ ఫ్రెండ్స్ చెప్పారు, ఫలానా చోటుకి వెళ్ళండి బాగా చూస్తారు అని. సరే ఒకసారి చూద్దాం అక్కడ కూడా అని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా సపోర్ట్గా ఉండింది, మాకు నమ్మకం వచ్చింది. అవన్నీ మేడం చెప్పినవన్నీ చేసుకుని చేయడం వల్ల మాకు 5 monthsకి కన్సీవ్ అయిపోయాను. కన్సీవ్ అయిన తర్వాత బేబీకి టాక్ టు బేబీ చేసేదాన్ని. కన్సీవ్ అయిన తర్వాత బేబీకి చెప్పుకునేదాన్ని నేను, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. కన్సీవ్ అయినప్పుడు నీకు ఏమి ఈజీగా వచ్చేసిందే అని ఆశ్చర్యంగా ఉండిందా? నేను 4 years తిరిగాను మేడం హాస్పిటల్స్కి, ఎక్కడ నాకు నమ్మకం లేదు. ఇక్కడికి వచ్చిన 5 monthsకి కన్సీవ్ అయ్యానంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. అంటే పీరియడ్స్ రెగ్యులర్ అయిందా? రెగ్యులర్ అయింది మేడం. అంతకుముందు 10 daysకి అలా లేట్గా వచ్చేది. ఇక్కడికి వచ్చిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేది. సో నీకు మీ హస్బెండ్ కానీ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండేది? వాళ్ళ సపోర్ట్ చాలా బాగుండేది మేడం నాకు. మా హస్బెండ్ సపోర్ట్ కానీ, మా అత్తమ్మ కానీ, మా అమ్మ వాళ్ళు అందరి సపోర్ట్ చాలా బాగుండేది. ఓకే. అంతకుముందు నీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నువ్వు మానసికంగా ఎట్లా ఉండేదావు? అంటే ఇప్పుడు 6 ఏళ్ళు లేదు అంటే మనకు నాకు బాధగానే ఉండేది. ఇక్కడ కూడా బాధ అట్లే ఉండిందా? ఎక్కువగా తగ్గిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మోటివేషన్, ఈ స్టాఫ్ అలా చెప్పడం, మోటివేట్ చేయడం వల్ల నాకు కొంచెం తగ్గింది. నా మైండ్ చేంజ్ అవ్వలేదు ఇంతకు ముందు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ మైండ్ లో నుంచి అది తీసేసాను. ఏది తీసేసి? నాకు అవిద్దో లేదో దాన్ని తీసేసాను. అది తీసేసిన తర్వాత 2nd monthలోనే నేను కన్సీవ్ అయిపోయాను. ఎట్లా తీయగలిగా? మేడం చెప్పారు, మేడం బాగా చూస్తారు, మీరు ఈ వీడియోస్ చూడండి అని చెప్పి. వీడియోస్ చూడడం వల్ల నా మైండ్ కొంచెం చేంజ్ అయింది. ఏమని? ఎట్లా అంటే నాకు పిల్లలు పుడతారు అన్న నమ్మకం వచ్చింది. వాళ్ళకు కూడా అయింది. వాళ్ళకి అయింది, నాకు అవ్వదా అన్న నమ్మకం. అంతకుముందు అసలు ఉండేది కాదు మేడం. అంతకుముందు ఎటువంటి ఆలోచన ఉండేది? నాకు పుడతారో లేదో అన్న ఆలోచన ఉండేది. ఓకే ఓకే ఓకే. సో ఆ మార్పు వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఏమనుకున్నావు? ప్రెగ్నెన్సీలో నార్మల్ కావాలనుకున్నాను. మేడం మీద నమ్మకంతో వచ్చాను అనుకుని మీ మీద నమ్మకం పెట్టేశాను మేడం. మీరు నాకు మంచి బేబీని ఇస్తానని చెప్పారు, అందువల్ల మేడం మంచి బేబీ ఇస్తారన్నారు. అందుకని మేడంని నమ్ముకున్నాను. బేబీకి ఏం చెప్పుకునేదాన్ని ప్రెగ్నెన్సీలో? నువ్వు అమ్మని ఇబ్బంది పెట్టకుండా నార్మల్గా ఈజీగా హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అని, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పుకునేదాన్ని. సో
ఇప్పుడు బేబీ మూమెంట్స్ మూమెంట్ ఇచ్చేది ఇచ్చేది. మేడం. సో డెలివరీకి ఎట్లా అనిపించింది? డెలివరీ టైంలో కొంచెం భయం ఉండింది మేడం. ఇక్కడ స్టాఫ్ అంతా చాలా సపోర్ట్గా చేశారు. దానివల్ల కొంచెం భయం తగ్గింది. దానివల్ల నేను నార్మల్ చేసుకోగలిగాను. అంటే హెల్ప్ ఇచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు నాకు కొంచెం ధైర్యం ఉండింది. వచ్చింది. ఓకే. అప్పుడు బేబీకి ఏం చెప్పుకున్నావు డెలివరీ అప్పుడు? అమ్మని ఇబ్బంది పెట్టకుండా నార్మల్ గా వచ్చేనా అనేది చెప్పుకునేదాన్ని. నొప్పి ఎట్లా ఓర్చుకోలేని నొప్పిగానే ఉండిందా? అంతగా ఏం లేదు, అంత నొప్పిగా ఏం లేదు, ఓర్చుకున్నాను కొంచెం. అంటే పెయిన్ అంటే ఉండిద్ది, మనం ఓర్చుకుంటే మన బేబీ కోసం మనం ఓర్చుకుంటే పెయిన్ అనిపించదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్టెప్స్ ఎక్కి దిగడం, వాకింగ్ చేయడం, అవన్నీ మేడం బాగా చేసేదాన్ని. నాకు అవన్నీ చాలా హెల్ప్ఫుల్ అయింది. ప్రెగ్నెన్సీలో నీ బేబీ నీకు ఎట్లా సపోర్ట్ చేసింది అనుకుంటా? చాలా సపోర్ట్ చేసింది. చెప్పిన మాట వినేది, మూమెంట్స్ ఇస్తూ ఉండేది. చెప్పినప్పుడల్లా చాలా సపోర్ట్. అమ్మకి సపోర్ట్ చేయాలి, నార్మల్ గా బయటికి వచ్చేయాలి అని చెప్పుకున్నప్పుడు చాలా సపోర్ట్ గా ఉండేది. సో మీరు మీ ఒక ఇది చెప్పండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు నా లైఫ్లో ఈ హ్యాపీనెస్ అనేది ఇంతకుముందు ఎప్పుడూ లేదు. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే పిల్లలు లేకపోవడం. మాకు యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యి 5-6 ఇయర్స్ అయింది. మేము చాలా చోట్ల తిరిగాము. దానివల్ల ఏంటంటే ఏదో వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, మనం వేసేసుకున్నాం, అవుతుందిలే, అయితే అవుతుందిలే, లేకపోతే లేదులే అన్న ఉద్దేశంతో ఆ మైండ్ అలా ఉండింది. మేము చాలా డిప్రెషన్ లోనయ్యాం. కానీ నా ఫ్రెండ్ ఒక అతను నాకు కొంచెం హెల్ప్ చేశాడు. అంటే ఇలా ఆండాల్ మేడం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించండి, అక్కడ మీకు పాజిటివ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో రెఫర్ చేశాను. రెఫర్ చేసిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ పీసీఓడి ప్రాబ్లం ఉందని అంతకుముందు చెప్పారు హాస్పిటల్స్లో. అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ సరిగ్గా లేదు, మీకు ఒకవేళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ విధంగా చెప్పేవాళ్ళు. కానీ నేను ఈ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సింపుల్గా ఇక్కడ స్టాఫ్ చెప్పడం కానీ, ఇక్కడ మోటివేషనల్ ఇవ్వడం కానీ, వీడియోస్ చూడడం కానీ, ఇంకా డైట్ ఫాలో అవ్వడం కానీ, టాక్ టు బేబీ గురించి ముందే చెప్పడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల మాకు కొంచెం స్ట్రాంగ్ అనిపించింది. అందరూ తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేము? ఓకే, మనం కూడా చూద్దాము అంటే ఎక్స్పెక్టేషన్స్ వరకు పెట్టుకోకుండా, అంటే ఈ నెల అవ్వలేదే, వచ్చే నెల అవ్వలేదే, అలా ఎక్స్పెక్టేషన్స్ అనేది లేకుండా ఖచ్చితంగా మనం తీసుకుంటాము. అది లేట్ అయినా ఎర్లీ అయినా ఖచ్చితంగా అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అనే కాన్ఫిడెంట్ మనకి ఈ వీడియోస్ చూడడం వల్ల కలిగింది. చాలా స్ట్రాంగ్ అయ్యాము మేము. తర్వాత ఆఫ్టర్ 3 months తర్వాత మేము చాలా స్ట్రాంగ్ అయ్యాము. మేము ఖచ్చితంగా తీసుకుంటాము అనేది ఆ మైండ్ అనేది మాకు సెట్ అయింది. ఎవరు వీడియోస్ మీరు రెగ్యులర్ గా నేను చూసేవాడిని. యాక్చువల్లీ నేను జాబ్ చేసేవాడిని అంతకుముందు. అప్పుడు నాకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడు నా వైఫ్ నాకు కాల్ చేసి, మేడం గారు ఈ వీడియో చూడమని నాకు వాట్సాప్ చేశారు. ఆ నెంబర్ మీరు ఎంటర్ చేసుకొని మీ మొబైల్ ఓపెన్ చేసి చూసుకోండి అని నాకు మోటివేట్ చేసేది. అది చేసిన ఆ అమ్మాయి చేసినప్పుడు నేను మొబైల్ ఓపెన్ చేసుకుని ఖాళీ ఉన్న టైంలో చూసేవాడిని. లాస్ట్ మంత్ కూడా 4 kgs బేబీ అది నార్మల్ డెలివరీ అయిందని ఒక వీడియో ఒకటి చేశారు, అది కూడా చూశాను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మాకు మేము ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ఇప్పుడు డెలివరీ టైంలో అంత సివియర్ కండిషన్లో ఉన్న 4 kg బేబీ ఉన్న వాళ్ళని నార్మల్ డెలివరీ చేసినప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు అన్న ధైర్యం కూడా మాకు వచ్చింది. అందువల్ల ఏంటంటే మీ దయ వల్ల, మీ చేతి హస్తవాసి వల్ల మేము ఈరోజు నిన్నే నార్మల్ డెలివరీ అయింది, మాకు బాబు పుట్టాడు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఇలాంటి హ్యాపీనెస్ ₹1 కోటి ఇచ్చినా కూడా మాకు దొరకదు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈమెకి ఎట్లా మీరు ధైర్యం చెప్పేవాళ్ళు? ఎట్లా
ఎంకరేజ్ చేసేది? అంతకుముందు ఏంటంటే మేడం మేము వేరే వేరే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు సరైన ఇది లేదు. మేము చాలా డిప్రెషన్కి వెళ్ళాం. ఒకానొక సమయంలో మేము ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ మీ హాస్పిటల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆ నెగిటివ్ థాట్ అనేది లేదు. ఆ వీడియోస్ చూసి ఒక ధైర్యం అనేది వచ్చింది. ఖచ్చితంగా అది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నానంటే ఆ సక్సెస్ తీసుకున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. నేను ఎవరికైనా చెప్పేది ఒకటేనండి, ఈ విధంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఉండే వాళ్ళకి నేను ఒకటే సలహా ఇస్తాను, డైరెక్ట్గా అండార్ మేడం దగ్గరికి రండి. ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా మన ఫ్యామిలీలో మెంబర్ లాగా ఉంటారు. చాలా మంచిగా హెల్ప్ చేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసినా రెస్పాన్స్ ఇస్తారు. చాలా బాగా మంచిగా మాట్లాడతారు. రిసీవింగ్ బాగుంటుంది. మనకి ఏమైనా డౌట్ ఉన్నా క్లారిఫై ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వీడియోస్ చూసి ఈమెకి ధైర్యం చెప్పడం, ఈమెతో షేర్ చేస్తే అది చాలా ఇంపార్టెంట్ కదా. అవును మేడం, నేను కూడా చెప్పేవాడిని మా ముందు మామూలుగా మందులు వాడేటప్పుడు ఈ సపోర్టివ్ ఉండేది కాదు. ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేరు అప్పుడు. అవును, అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది, కానీ మంచి అనేది స్ప్రెడ్ అవడం చాలా కష్టమైపోయింది. కానీ మాకు ఆ మంచి గురించి చెప్పేవాళ్ళు లేక మేము ఆ విధంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఎందుకంటే ఈ మోటివేషనల్ స్పీచెస్ వల్ల. అంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళ కాలంలో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ ఏ విధంగా అయ్యేది ఒక వీడియో చూశాను మీది. అప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే మామూలుగా పొయ్యి ఉంటది కదా, దాన్ని ఊదేవాళ్ళు. అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాగా వాళ్ళకి ఉపయోగపడేది. తర్వాత బావిలో నుంచి నీళ్లు తోడేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అదంతా వాళ్ళకి తెలియకుండా ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళు ఇళ్లలోనే డెలివరీ అయిపోయేవాళ్ళు. అలా ఇప్పుడు ఎందుకు ఈ జనరేషన్ లో ఎందుకు కాదు, అలా చేసుకుంటే ఎందుకు అవ్వరు అని నా భార్యకి నేను చెప్పి, ఒకవేళ బాగలేక చేయకపోయినా నేను చెప్పి చేయించేవాడిని. అందువల్ల ఈ రోజు మేము నార్మల్ డెలివరీతో బాబుని హ్యాపీగా తీసుకున్నాం. సో ఇప్పుడు కొంతమంది అంటారు కదా, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు వీక్, నువ్వు నొప్పి ఊచుకుంటావా, అట్లా చెప్పేవాళ్ళు. అయినా నేను పట్టించుకోలేదు. మేడం గారు ఉన్నారు, మేడం చూసుకుంటారు అంతా, మేడం చేసేస్తారని చెప్పారు అని చెప్పేదాన్ని. ఓకే, సో నీకు కాన్ఫిడెన్స్ ఉండింది మేడం. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీదంతా మేడం చూసుకుంటారు. మేడం చెప్పారు చేస్తానని, ఇంకా అంతా మేడం మీదే అనుకున్నాను. వెరీ గుడ్. సో ఇప్పుడు వేరే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మీ ఇచ్చే సలహా ఏంటి? డెలివరీ నార్మల్గా సేఫ్గా అయ్యేదానికి మీ సలహా ఏంటి? ఖచ్చితంగా మేడం, ముందు ఏంటంటే మాలో మేము చేంజెస్ రావాలి. ఫస్ట్ మేము స్ట్రాంగ్ అవ్వాలి. అందరూ తీసుకోగా మనం ఎందుకు తీసుకోగలదు అనే స్ట్రాంగ్ మనలో ఉండి, మీరు చెప్పింది మనం ఫాలో అయితే, మేము చేసుకునేది 80%, మీరు చేసేది 20% అనే ఆ కాన్ఫిడెంట్ మనకుంటే ఖచ్చితంగా మనం తీసుకుంటాము. కాన్ఫిడెన్స్ అనేది ఆ నెగిటివ్ థాట్ తీసేసి పాజిటివ్ థాట్ ఉండాలి. మనకి ఆ థాట్ ఉన్నప్పుడే మనం ఏదైనా చేసుకోగలము. హస్బెండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక హస్బెండ్ సపోర్ట్ అనే కాదు, ఆ ఫ్యామిలీలో ఉండే అత్త మామలు ఉన్న ఎంతమంది మెంబర్స్ ఉంటారో వాళ్ళు కూడా, ఒకవేళ పిల్లలు లేకపోతే లేరు అనేది తీసేసి పుడతారు అనే ఇది వాళ్ళకి చెప్పాలి. లేకపోతే వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకునేంత దూరం కూడా వెళ్తాయి కొన్ని ఫ్యామిలీస్ లో. ఆ బాధ అలా పెయిన్ ఉంటది. ఎందుకంటే ఈ సమాజంలో మంచి బదులు చెడు ఎక్కువ ఉంటది. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ చెప్తారు, నీకు పుట్టరు, మీరు ఇంకా పనికిరారు, మీకు వయసు అయిపోతుంది, ఇన్ని సంవత్సరాలైనా మీకు పిల్లలు లేరు, మీరు గొడ్డుపోతులుగానే ఉంటారు. ఇలాంటివన్నీ మేము చాలా మమ్మల్ని అడిగిన వాళ్ళు ఉన్నారు, మేము బాధపడిన వాళ్ళు రోజులు కూడా ఉన్నాయి. ఆ బాధనంతా తీసేసి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మేము ఈరోజు బేబీని తీసుకున్నామంటే అది క్రెడిట్ అంటే మీదే మేడం. కాకపోతే మీరు బాగా దాన్ని తీసుకొని ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం, హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చాలా మందికి అట్లా చెప్పి అలవాటు ఉండదు, ధైర్యం చెప్పి భార్యకి. మందులు చేస్తారు, హాస్పిటల్ తీసుకొస్తారు, మందులు తీసి ఇచ్చేస్తారు, ఇంకా తర్వాత ఏముండదు, అదే వాళ్ళ పని అనుకుంటారు.
మీరు కూడా ఒకప్పుడు అట్లానే ఉండుంటారు. అవును మేడం, అంతకుముందు అలాగే ఉంది. ఎందుకంటే మాకు ఈ విధంగా మోటివేషనల్గా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఏదో వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, మేము తీసుకున్నాము, ఆ టైంకి చెప్పారు, టైంకి వేసుకున్నాము, అవ్వలేదు అనే ఇదే ఉన్నింది. కానీ ఈ విధంగా మోటివేషనల్గా వెనుకుండి వెన్ను తట్టి ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు లేరు. కానీ హాస్పిటల్ వచ్చిన తర్వాత మీరు కానీ స్టాఫ్ అయితే అసలు ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు మమ్మల్ని. రిసీవింగ్ కానీ చాలా బాగా చూసుకున్నారు. ముందు రోజు విజిట్ ఉన్న ముందు రోజు కాల్ చేసేవాళ్ళు, విజిట్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి హెల్త్ ఎలా ఉంది అని అడిగేవాళ్ళు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ చేయడం వల్లే మేము ఈ రోజు సక్సెస్ అనేది చూస్తున్నాం. ఇద్దరు వాకింగ్ అట్లా వెళ్ళేవాళ్ళం మేడం, కాకపోతే డైలీ వెళ్ళేవాళ్ళం కాదు, నాకు కుదరదు కాబట్టి నేను 10-10:30 అలా వచ్చేవాడిని డ్యూటీ అయిపోయి. వీక్లీ ఆఫర్స్ అలా ఉన్నప్పుడు వెళ్ళి ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళేవాళ్ళం, బయటికి వెళ్ళేవాళ్ళం, అలా చేసేవాళ్ళం. సో అప్పుడు మీరు బాగా ఆమెకి ధైర్యం చెప్పేవాడిని. అంటే మీకే ఒక ధైర్యం వచ్చేసింది ఖచ్చితంగా. ఎందుకంటే మీ వీడియోస్ చూడటం వల్ల అందరూ ఒక్కొక్కరు 12 years అయిపోయింది మ్యారేజ్ అయిపోయి, అయినా పిల్లలు లేరని ఇక్కడ చూపించుకున్న వీడియో కూడా ఒకటి చూసాము. అన్ని సంవత్సరాలు అయిపోయినా వాళ్ళే పిల్లలు తీసుకున్నప్పుడు జస్ట్ 4-5 yearsకే మనం ఎందుకు ఇంత ఇది అవ్వాలి, మనం ఎందుకు తీసుకోకూడదు, మనకు ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి దానికి కరెక్ట్గా సొల్యూషన్ ఇస్తే మనం ఎందుకు తీసుకోకూడదు అనేది మాకు స్ట్రాంగ్గా ఉన్నాము, ఇద్దరం స్ట్రాంగ్గా ఉన్నాము. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళిపోతారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే పక్కన వాళ్ళు, అప్పుడు ఈమె బాధపడి ఉండిన ఇది కూడా ఉందా అంతకుముందు? తర్వాత మీరు ధైర్యం చెప్పినప్పుడు కూడా బాధ తీసుకోగలిగిందా? తీసుకున్నారు. అంతకుముందు అంటే అదే చెప్పాను కదా మేడం, మీ దగ్గరకు రాకముందు వేరే వేరే హాస్పిటల్స్లో ఉన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు లేక అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, చాలా ఏడ్చుకునేది. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా కొత్తగా పెళ్ళయి బేబీ వచ్చినా కూడా ఆ బాధ ఉండేది, వచ్చి నాతో షేర్ చేసుకుని ఏడుస్తూ ఉండేది. అంటే 1 year అయిపోయి మ్యారేజ్ అయిపోయి 1 year అయిపోయింది, అప్పుడు పిల్లలు కూడా పుట్టారు, మనకు లేరు అన్న బాధ ఉండేది. అమ్మాయి ఏడ్చేటప్పుడల్లా నాకు చాలా బాధ వేసేది. ఒకరోజు ఇద్దరం కూడా ఏడ్చుకున్నాం కూడా, వాస్తవంగా చెప్పాలంటే కదా. కాకపోతే వీడియో చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. ఓకే, వీడియో చూడడం వల్ల నాకు కొంచెం ధైర్యం వచ్చేసింది. అప్పుడు ఎవరైనా ఏమైనా అన్నా కూడా బాధపడలేదు, ఆపేసాను. అంతకుముందు బాధ ఉండేది. ఓకే, అది చాలా పెద్ద చేంజ్ కదా. ఓకే, సో చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మా సైడ్ మేము చేస్తాం, కానీ దీంట్లో ఫ్యామిలీ సపోర్ట్, ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కానీ డెలివరీలో కానీ చాలా ఈజీగా, ఇప్పుడు మన ప్రయత్నం చేసినప్పుడు అటువైపు నుంచి కూడా ఈజీగా మనకి అవుతుంది. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి చాలా చాలా థ్యాంక్స్. అట్లానే టాక్ టు బేబీ ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మేము చూస్తున్నాం మేడం, టాక్ టు బేబీ వల్ల ఎంత ఉపయోగం అంటే, ఇప్పుడు జస్ట్ 2 days అవుతుంది బేబీ వచ్చి, పక్క నుండి మాట్లాడుతుంటే తల తిరిగి చూస్తా ఉన్నాడు కదా, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతకుముందు అసలు ఈ జర్నీలో ఎక్స్పీరియన్స్ ఏంటంటే 5th 6th month ఆ టైంలో జస్ట్ మా ఇంటి పక్కన ఒక గంధం మహోత్సవం జరుగుతూ ఉండింది మేడం. జరుగుతూ ఉంటే డీజే సౌండ్స్, పెద్ద పెద్దగా సౌండ్స్, సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తా ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే బేబీ అంత ఆ ప్లే చేయక ముందు మూమెంట్స్ బాగా వస్తుంది. ఆ రోజు నేను డ్యూటీకి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఒక్కసారిగా ఈ సౌండ్, ఈ డీజే సౌండ్స్ పెట్టేసిన తర్వాత బేబీ మూమెంట్స్ ఆగిపోయాయి. బయట ఈ సౌండ్స్ అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా బయట ఉండే సౌండ్స్ కూడా బేబీ వింటుంది. ఒక 1 or 2 hours వరకు అసలు మూమెంట్స్ ఏం లేదు. ఇంకా తను భయపడిపోయి వెంటనే వేడి నీళ్లు తీసుకొని, ఏంది మూమెంట్స్ రావట్లేదు, ఏంది అసలు ఏం రెస్పాన్స్ లేదు, ఎందువల్ల అని తొందరగా వేడి నీళ్ళు తీసుకొని తాగి, ఆయన కూడా అంటే ఏంటి మూమెంట్స్ రావట్లేదు అని నాతో చెప్పుని వచ్చింది. నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డాను, ఏంది మూమెంట్స్ రావట్లేదు, ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది అని. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆపేశారో అప్పటి నుంచి మళ్ళీ మూమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. దాన్ని బట్టి డాక్టర్ బేబీ చాలా వరకు పనిచేస్తుంది, దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి అనేది. ఫీడింగ్ కూడా నువ్వే ఇవ్వండి బేబీతో అన్ని, బేబీకి చెప్పేసాయి నైట్ బాగా నిద్రపోవాలి, డే టైం బాగా
మెలుకోవాలి, నవ్వుతూ అందరి దగ్గర పోవాలి అనేది చెప్పేసి సరే ఈజీగా పెంచేస్తారు, మంచి బిడ్డగా తీసుకుంటారు. చాలా చాలా సంతోషం. థ్యాంక్స్. ఓకే మీకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్.